నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ధ్యానం అంటే ఏంటి? ధ్యానంలో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? మరి ధ్యానంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయి? ఇవన్నీ విషయాలు మన స్పిరిచువల్ జర్నీలో తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇవాళ మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్ హైమావతి మేడంతో మనం మాట్లాడి ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. అసలు ఈ ఆధ్యాత్మికత అన్న పదానికి అర్థం ఏంటి? అర్థం తెలియకున్నా కానీ నాకు ఇష్టం అయ్యేది ఫస్ట్. ఓకే. నేను ఎప్పుడు 93లో స్టార్ట్ అయింది నాకు ఈ జర్నీ. నేను మానకేశ్వరి మాత దగ్గర ఉపదేశం తీసుకొని మామూలుగా పొద్దున సాయంకాలం అరగంట ధ్యానం చేసుకోవడం నాకు అలవాటు. నా పనులు నేను చేసుకున్నది, ఎవరికన్నా నాకు చేతనైనా హెల్ప్ చేయడము, అలాంటివన్నీ ఉండేది, పాజిటివ్గా ఉండేది. ఓకే. కానీ నేనున్న పాజిటివ్ ఏంటంటే ఎవరైనా నన్ను ఇంకా అన్నారనుకో నాకు అక్కడ కోపం వచ్చేది. అంటే నేను కరెక్ట్గా ఉన్నా, వీళ్ళు ఎందుకు నన్ను అంటారు అనేది ఉండే. ఓకే. ఆ తర్వాత ఇంకొంచెం అనారోగ్యం ఇదయ్యి చాలా అంటే ఇంకా బెడ్ మీద పడుకొని ఒక 6 months లేవకుండా, వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఓన్లీ గ్లూకోజ్ వాటర్ తాగినా లీటర్ వామిటింగ్స్, మోషన్స్. ఒక 6 నెలలు అలా బెడ్ మీద ఉంటే మా హస్బెండ్ మొత్తం నాకు చేశారు. మా పేరెంట్స్ కూడా చెప్పలే, మా అక్కయ్యకి తప్ప ఇంకెవరికి తెలియదు నాకు హెల్త్ ప్రాబ్లం ఉందని. మా ఇద్దరు పిల్లలకి, మా పాప 6th class అప్పుడు. నేను ఆ పొజిషన్లో ఉన్నా కూడా మా అమ్మాయి సేమ్ ఇదే ఇల్లు, అదే స్కూల్, ఇట్లనే ఉండేది. ఫ్రెండ్స్ కూడా చెప్పేది కాదు మా అమ్మకు బాగాలేదు అని. అట్లా మా సార్ మొత్తం చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయినాము. తర్వాత ఇంకొక 1 year తర్వాత ఇట్లా మెడిటేషన్ దొరికింది నాకు, ఆనాపానసతి అనేది. అంతకుముందు నాకు తెలిసిన ధ్యానమే చేసుకోవాలి, ఇంకా నేను ఈ ఎక్కడ పోకూడదు అనేది అనారోగ్యం నేను కొని తెచ్చుకున్నాను మంత్రగాళ్ళు యంత్రగాళ్ళని పోయి మూఢనమ్మకాలతో. కాబట్టి ఇంకా నేను ఆ జీవితం నాకు వద్దు, నాకు ఏ ట్యాబ్లెట్ లేకుండా నేను బాగుండేది కావాలి అని కోరుకున్నాను. కోరుకున్నాక 2010లో నాకు ఆనాపానసతి దొరికింది. ఎట్లా అంటే మేము ఇల్లు షిఫ్ట్ అవుతుంటే పక్కన ఒక అమ్మాయి మాట్లాడింది అన్నట్టు, మేము రెడ్డిసు, మేము శాకాహారులము, మేము ధ్యానం చేస్తామని చెప్పింది. నేను శాకాహారనే, నేను ధ్యానం చేస్తానమ్మా అని చెప్పాను. అంటే మరి నేను ఇక్కడ పిరమిడ్ ఓపెన్ అయింది ఎందుకు రాలేదని అడిగింది తను. అంటే నేను ఎవరిని నమ్మనమ్మా, నేను అందరి దగ్గరికి వెళ్ళి మోసపోయాను కాబట్టి నేను ఎవరిని నమ్మను అని చెప్పాను. అయితే అమ్మాయి ఏం చెప్పిందంటే, పత్రిసార్ సెకండ్ ఇవ్వడంటే ఏమనుకున్నారు అది ఇదని మాట్లాడింది. అయితే నేను ఆ అమ్మాయిలో పత్రిసార్ని చూశాను. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయి కనపడలే నాకు, పత్రిసార్ మొత్తం బాడీ కనపడ్డారు వైట్గా. అలా చూడడం జరిగింది అన్నట్టు. ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడినా ఇంకా అంతే. తెల్లారెళ్ళి నేను తనదని మెడిటేషన్ నేర్చుకున్నాను. నేను అంతకుముందు శ్వాస మీద ధ్యాస కాకుండా ఇది ఉపదేశ మంత్రంతో కూర్చునేవాళ్ళం మెడిటేషన్. ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చేసి కొన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్తే మానేయమన్నారు. అయినా సరే అని ఇంకా నాకు తెలిసినంత వరకు నేను చేసుకునేదాన్ని. అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో ఆ రోజు వెళ్ళి తన దగ్గర పిరమిడ్ కింద కూర్చోవడం జరిగింది ధ్యానానికి. కూర్చుంటే నాకు బాగా అనిపించింది. ఇట్లా ఏళ్ళు పెట్టుకొని కూర్చోమనింది, కూర్చున్నాను. తెల్లారి మళ్ళీ ఏం చేశానంటే వెళ్ళాను వాళ్ళ ఇంటికి, పక్కనే కాబట్టి నేను మెడిటేషన్కి వస్తాను స్వప్న అంటే అమ్మాయి అన్నది, లేదు ఎవరింట్లో వాళ్ళే కూర్చొని చేసుకోవాలి, రోజు కాదు, ఒక రోజు అంటే ఓకే కానీ కొంచెం స్ట్రాంగ్గా చెప్పింది అమ్మాయి. ఆ స్ట్రాంగ్గా చెప్పడం నాకు చాలా మేలైంది ఈ రోజుకి. అప్పుడు ఏంటంటే నేను డిప్రెషన్లో ఉన్నా కాబట్టి కొంచెం బాధ అయ్యింది, కొంచెం ఏంటి చాలానే బాధపడినా. ఎందుకు నేను ఒకదాన్ని ధ్యానం చేసుకోలేను, ఎలా చేసుకోవాలి అనుకొని బాధపడినా కానీ అయినా సరే ఏమైనా సరే అని ఇంట్లో ఇంకా పట్టుదలగా కూర్చునేది అనమాట ధ్యానం. గంటలు కూర్చునేది. పొద్దున వీళ్ళకి వంట చేసి పంపించేసి 7:30 కూర్చున్నా అంటే 10:30 ఖచ్చితంగా ధ్యానం. లేచి మళ్ళీ పనులు చేసుకొని 2ంటికి పని అయిపోయింది, మళ్ళీ పాప లంచ్ చేసుకొని వెళ్ళిపోగానే మళ్ళీ 2ంటికి కూర్చుంటే 4 వరకు ధ్యానం. మళ్ళీ 4ంటికి బాబు వచ్చినాక ఈవినింగ్ పనులు అన్నీ అయిపోయేది. నైట్ 10ంటికి కూర్చుంటే 2 కానీ 3 కానీ ఇంకా అదే స్టేల్ అట్లే కూర్చునేదాన్ని. కూర్చుంటుంటే పిరమిడ్లు కనిపడేయి, నా హాస్టల్ బాడీ వెళ్ళి మళ్ళీ బాయ్ అయితే అంతా తిరగడం, రోడ్ల మీద నడవడం, ఇవన్నీ చూసుకునేదాన్ని. కానీ దాని గురించి నాకు వివరణ తెలిసేది కాదు. అట్లా ఇంకా మళ్ళీ వెళ్ళడము. కొద్ది రోజులకే పత్రిసార్ అక్కడ మాకు ఎల్బీనగర్లో ప్రోగ్రామ్ అయింది అన్నట్టు. అప్పుడు ఇంకా నాకు ఎవరు పరిచయం లేరు, ఆ అమ్మాయి తప్ప. నేను రావాలి అనుకుంటున్నా అంటే నేను చాలా భయంతో ఉన్నాను. అయితే నేను తీసుకెళ్ళాను, మీ ఇష్టం ఎట్లా రండి అది ఇదని కొంచెం రఫ్ అని అనింది. అప్పుడు ఏం చేసింది, నాక ఇట్లా పత్రిసార్ వస్తారంటారా అంటే, మాక ఏమంటే అప్పటికే నేను అన్నీ ఆమెను చాలా బాధలు పెట్టాను. బాధలు అంటే మంత్రిగాళ్ళు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు నేను చెప్తా ఉంటే ఆమె రావడం అనమాట. ఆమె నన్ను ఒక విధంగా బయటికి తీసుకొచ్చింది.
ఓకే. తీసుకొచ్చినాక నేను అన్న ఇట్లా ఉందంట అక్క అంటే, ఎవరైనా తీసుకుపోయినాడు, నేను తీసుకుపోతాను. అక్క వచ్చి తీసుకెళ్లారు. అక్కడ వెళ్తూ లైన్లో నిలబడంగానే పత్రి సార్ వచ్చి ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇస్తేప్పుడు వచ్చి ముందు కూర్చోండి అమ్మా అనుకున్న వాళ్ళు అనగానే గబగబా వెళ్ళి ముందు కూర్చున్నాం. మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కాం. సార్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇచ్చారు. ఒకటే రోజు 3 సార్లు ఇచ్చారు. సార్ కొడతారా తిడతారా అప్పుడు ఏమీ తెలియదు అనమాట. ఒక ఆనందం. సార్ దగ్గరికి వెళ్ళాము, షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆనందం. అట్లా ఇంకా రోజు ధ్యానం చేసుకుంటూ ధ్యాన జగత్ బుక్ చదివేది, ధ్యాన జగత్ బుక్ ప్యాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ సార్ కలిసేవాళ్ళు. ఒకసారి ఇట్లా వెళ్ళి నమస్కారం చెప్తా అంటే కూడా సార్కి అప్పుడు ఇష్టం ఉండేది కాదు. ఇట్లా ఒట్టికి వెళ్ళి నిల్చునే వాళ్ళము. తర్వాత ఏంటి సంగతులు అనేవాళ్ళు సారు. అంటే లేదు సార్ అంతా ఓకే అనేవాళ్ళం. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు అడిగారు ఏంటి సంగతులు అంటే పిరమిడ్ కట్టాలి సార్ అన్న. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి వెళ్ళాం, వేరే దగ్గర ప్రోగ్రామ్ అవుతుంటే సార్ ఏమన్నారు, మైక్ ఇచ్చి మాట్లాడండి అన్నారు. అసలు మైక్తో మాట్లాడమే నాకు రాదు, కానీ నేనేం లేదు మైక్ తీసుకున్నా పిరమిడ్ కట్టాలి సార్ అన్న. అసలు ఎందుకన్నానో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది ఎందుకన్నాను అనేది. 10 years తర్వాత అర్థమవుతుంది. అట్లా జరిగింది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒకసారి ధ్యాన జగత్ ఆఫీస్లోనే సారు ఇట్లా టీవీ చూస్తున్నారు, సార్ ఉన్నదంటే అందరం వెళ్ళాము, ఇక 2-3 సార్ సేవ చేస్తూ ఉంటే సార్ ఏం చేస్తారు అనేది నేను గమనించుకోలే, ఎరక స్థితిలో లేను. అయితే కాళ్ళు ఎత్తడానికి నాకు కొంచెం నడుము నొప్పి ఉంటుంది కాబట్టి నేను కింద కూర్చోలేక వంగిని ఒత్తుతున్నా. సార్ అన్నారు ఏం మనుషులో ఏంటో, ఒకటి చేస్తారు 10 పొడగొట్టుకుంటారు అన్నారు. అప్పుడు నాకు ఎమ్మడే వెలిగింది, ఓకే నేనే పొడగొట్టుకుంటున్నాను, నేను ఒక ధ్యానం చేస్తున్నాను కానీ నా మాట అనేది కరెక్ట్ లేదు కదా, ఏది పడితే అదే మాట్లాడుతున్నాను కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని ఆ రోజుకి అప్పుడు అనిపించింది. అనిపించి ఇట్లా చూసేసరికి సార్ టీవీ చూస్తున్నారు. ఓహో సార్ టీవీ చూస్తున్నారు కదా, నేను చూసుకోలేదు కదా, ఇది అవును అందుకే నన్నే అన్నారు సార్ అనేసి నేను ఎమ్మటే గమనించుకొని కింద కూర్చొని సేవ చేసుకొని కాసేపు ఉండి వెళ్ళాము. అట్లా ఒకసారి మేము మౌన ధ్యానానికి వెళ్తే కూడా కర్తాల్లో ఉన్నప్పుడు 2012లో అక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ సేవ చేయాల్సిందే ప్రతి ఒక్కరు అన్నారు. ఆ సేవకు కూడా ఎలా అంటే ప్రతి ఒక్కరు చేయాలన్నారు సార్, అంతే ఇంకా చేయాలి, నాకు ఎంత చేతనైతే అంత చేయాలనుకునే వాళ్ళం. ప్రతిసారి శివరాత్రికి కానీ మామూలుగా ప్రోగ్రామ్ అయినప్పుడు కానీ అక్కడ పోయి అందరం చేసేవాళ్ళం అన్నమాట. రామన్ సార్ వాళ్ళు తీసుకొని వెళ్ళేవాళ్ళు, 2 కార్లలో ఒక 10 మంది అట్లా వెళ్ళేవాళ్ళము. అక్కడ పోయి అంతా పేపర్లు కానీ కాగితాలు కానీ దారాలు కానీ ప్రతి ఒక్కటి ఊడ్చడం ఎత్తడం అన్నీ చేసేవాళ్ళం. అట్లా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ సేవ అన్నప్పుడు ధ్యాన మహాచక్రం అప్పుడు ఏంటంటే డస్ట్బిన్ దగ్గర నా ప్రోగ్రామ్ పట్టించే దగ్గర అంటే 3 గంటలు నిల్చోవాలి. 3 పూటలు 3-3.5 గంటలు అంటే నాకు అయ్యే పని కాదు. అయితే నాకు ఈ డస్ట్బిన్ దగ్గర అంటే కూర్చోవడానికి కొంచెం నేను అడిగాను అనమాట వాళ్ళని రిక్వెస్ట్, నేను మొత్తం నిల్చోవడం నాకు అవ్వదు, కూర్చుంటానంటే ఓకే అమ్మా అన్నారు. ఇంకా అక్కడ నేను చేసే సేవ కూడా వాళ్ళకి బాగా నచ్చి ఎవరు వచ్చినా రాకపోయినా మీరు రావాలి మేడం అని వాళ్ళు నన్ను కోరుకునేవాళ్ళు. నేను అసలు పేరు రాయించుకోకుండా ఉన్నా కూడా మీరు పేరు అక్కర్లేదు మేడం మీరు ఉండండి అని చెప్పేవాళ్ళు. అట్లా అందరితో ఎట్లా మాట్లాడేవాళ్ళం అంటే పడేయద్దు నాన్న అది ఇదంటే వినేవాళ్ళు కాదు, తీసుకుపోయి లోపల పెట్టేవాళ్ళు. కింద ఇంకో కొంచెం పక్కన ఉండేవాళ్ళు ఏంటంటే రఫ్గా చెప్పేవాళ్ళు, అట్లా పడేస్తారు అది ఇదని కసిచి తినబెడితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇటు రాకుండా అక్కడ లోపల పడేసిపోయేవాళ్ళు. ఆ ప్లేట్లన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ తీయడము కడగడము క్లీన్ చేయడం చేసేవాళ్ళు. అట్లా వాళ్ళని గమనిస్తూ ఏమర్థమైందంటే అసలు వీళ్ళకి అలా చెప్పడం వల్ల వీళ్ళు పడేయడం అనేది మానేయరు. అయితే ఒకసారి పడేయనిచ్చి ఇంకో నెక్స్ట్ టైం పడేయకుండా ఉంచవచ్చు కదా అనేసి నేనేం చేశానంటే లేదమ్మా ఇట్లా మీరు పడేయకూడదు కదా నాన్న, ఎక్కువ పెట్టించుకుంటున్నారు కదా అంటే లేదు మేడం వాళ్ళే పెట్టారు అనేవాళ్ళు. అట్లా పెట్టారు నాన్న, మనకన్నా ముందు పెట్టేటప్పుడు మనం వెనక లైన్లో ఉంటాం కదా, మనకి ఎంత అవసరం అంత అడగండి మీరు అట్లే పెడతారు వాళ్ళు, సరే ఈ ఒక్కసారి పడేయండి నెక్స్ట్ పడేయద్దు అని చెప్పేవాళ్ళం. అట్లా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నెక్స్ట్ తిన్నప్పుడు మంచిగా ప్లేట్ తెచ్చి చూపించేవాళ్ళు. ఆంటీగా చూడు చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, పెద్దవాళ్ళు, అక్కడ ఉండే తండా వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా ఉండేది, కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు. సార్ మాది ఇది, మీరెవరు ఇక్కడ ఉండేది, మీకేం హక్కు, మేము ఎంతైనా తింటాం ఎంతైనా పడేస్తామని అడిగేవాళ్ళు. అట్లా రఫ్గా మాట్లాడినప్పుడు మేము నిదానంగా ఉండిపోయి మళ్ళీ ఇంకా లేడీస్తో ఇట్లా చెప్పేవాళ్ళం, ఏంటమ్మా మరి మీరు ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో అంటే 4 ఉన్నాం, ఎన్ని వండుతారు, కేజీ వండుతాం, మరి పడేస్తారా మిగిలింది, పడేయము. అట్లాంటి నేను చెప్పాను ఇప్పుడు ఒక 4 ఉంటేనే మన కుటుంబం అని అంత జాగ్రత్తగా చేసుకుంటున్నాము, మరి ఇంత పెద్ద అడవిలో మనకి 3 సార్లు అన్నం పెడుతున్నారు, ఇది మన కుటుంబమే కదా, మేము ఒక్కొక్క రూపాయి కోసం షాప్ తిరిగి తెచ్చినామమ్మా, మాకు తెలుసు మేము కష్టపడి ఎంత తెచ్చామో, వాళ్ళు ఎంత కష్టం చేసుకొని కూడా మనం పోయి అడగంగానే ఇచ్చారు. పువ్వులు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునేవారు, ఆకుకూరలు అమ్ముకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి తెస్తున్నాం డబ్బులు, మరి ఎలా పడేస్తామమ్మా, కరెక్టేనా పడేయడము, ఇట్లా కూర్చొని నాకు కూడా అక్కడ సహనం నేర్చుకోవడం జరిగింది సార్. అట్లా చెప్తూ ఉంటే ఓకే అమ్మా ఇంకా పడేయమని, తను పడేయకుండా ఇంకా చాలా మందికి చెప్పడం. అక్కడ ఇప్పుడు నేను వెళ్తానంటే అసలు ఎంత ఇట్లా కళ్ళకు అద్దుకుంటారు సార్, అసలు ఎప్పుడు వచ్చారు మేడం బాగున్నారా మేడం, అలా అసలు ఆనందం అనమాట వాళ్ళకి, అంత ఆనందం. అట్లా చిన్న పిల్లలు కూడా
పడేయకుండా వీళ్ళు చెప్పేవాళ్ళు కదా, పడేయనీయకుండా తిను తిను అని వాళ్ళ పచ్చిమిరపకాయలతో సహా తినిపించేవాళ్ళు. నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయలు అట్లా తినొద్దు నాన్న, కరివేపాకు తినండి నాన్న, జుట్టు బాగుంటుంది, క్యారెట్ పడేయద్దు నాన్న, హెల్త్కి బాగుంటాయి, కళ్ళు బాగా కనిపిస్తాయి, ఒక్కొక్కటి వాళ్ళకి వివరించి చెప్తూ ఉండడం వల్ల వాళ్ళు పడేసేవాళ్ళు కాదు. తినను అన్నారు అనుకోండి, కొంచెం ఒకసారి తిని చూడను, నచ్చితే తిను లేకపోతే పడేద్దు, ఇట్లా చెప్పి వాళ్ళకి తినడం అలవాటు చేపించిన అనమాట. ప్లేట్లో కూడా వదిలిపెట్టొద్దు నాన్న, కంప్లీట్గా తినాలి, నీట్గా ఉండాలి ప్లేటు. మరి సారు వడ్డించింది అంటున్నారు, పత్రి సారు వడ్డించిన అవి కూడా తెచ్చి పడేసేవాళ్ళు కదా. సారు వడ్డించారంటే అసలు ఏంటి నాన్న మీరు సారు వడ్డించిన పడేస్తారా, సార్ అంటే ఏమనుకున్నారు, సారు పెట్టినట్టే మీరు తినాలి ఖచ్చితంగా, అట్లా చెప్పి మెల్లగా అందరు ఇట్లా మారిపోయేవాళ్ళు. ఇప్పుడు మన పెద్ద విఐపీలు వచ్చినా సార్ నేనేం ఊరుకునేదాన్ని, వాళ్ళు పడేస్తున్నారంటే పడేయద్దు అని చెప్పేదాన్ని. ఎందుకు నాకు ఆ డ్యూటీ ఏం చెప్పారంటే పడేయకుండా చూడడం, ఎవరు వస్తే నాకేంటి, నా డ్యూటీ నేను పర్ఫెక్ట్ చేస్తున్నానా లేదా అంతే. అక్కడ కడిగే వాష్ చేసే దగ్గర కూడా ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్ని తీసిపోయి అందులో వేసేవాళ్ళు, అక్కడ వేయద్దమ్మా ఇక్కడ డస్ట్బిన్ లోనే వేయాలని. మనం చాలా మంది సార్లు వాళ్ళు కూడా అక్కడ వేయడానికి పోతే వద్దు సార్ ఇక్కడ వేయండి అని చెప్పి, మంచి పని చేస్తున్నారు మేడం, మంచిగా చూస్తున్నారు అని చెప్పేవాళ్ళు. ఇంకా ఒకరు ప్రెగ్నెన్సీ వాళ్ళైనా కొంచెం నడవలేని వాళ్ళైనా పక్కన ఒక చైర్ వేసుకొని వాళ్ళ బాటిల్స్ పెట్టుకొని వాళ్ళు చేతులు కడుక్కొచ్చుకునేదాకా ప్లేట్లు కడుక్కొచ్చుకునేదాకా ఓపికతో అక్కడ కూర్చునేది. 11 అయినా సరే నేను అక్కడి నుంచి కదలేదాన్ని కాదు. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయాక మళ్ళీ 1ంటికంటే 12ంటికే వెళ్ళేవాళ్ళం, 1 గంట ధ్యానం, మళ్ళీ నేను 4-5 అయ్యేది. అప్పుడు మళ్ళీ వచ్చేసి 1 గంట రెస్ట్ ఉండేది, మళ్ళీ 7 గంటలకు వెళ్ళిపోయినామంటే నైట్ 11 అయ్యేది. అక్కడ ఎట్లుండేదంటే సార్ వడ్డిస్తున్నారు అంటే కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఈ సేవ చెప్పారు, ఈ సేవను వదిలేసి నేను అక్కడికి వెళ్తే 100 మంది పడేస్తారు, నాకేమొస్తుంది ఇక్కడ, నేను చేసిన పని ఏముంది ఇక్కడ. సార్ని ఎప్పుడైనా కలవచ్చు. 10 రోజులు సేవ అయిపోయినాక 11వ రోజు సార్ దగ్గరికి వెళ్తే సార్ ఒక్క చిట్ల నవ్వుతూ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. అసలు నాకు అది ఎంత ఇప్పుడు గుర్తు చేసుకున్నా కానీ సార్ ఇప్పుడు నాకు ఆ కళ్ళ ముందు కనబడతారనమాట. అది నాకు నచ్చేది అనమాట. కొంతమందికి ఎట్లా అంటే సార్ చేత ఇట్లా తీసుకోవాలి గిఫ్టులు అవన్నీ ఉంటది కదా సార్, అందరూ ఒకేలాగా ఉండం కదా. కానీ నాకేమనిపించేది అంటే ఈ గిఫ్టులు అవసరమా, సార్ ఒక షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కదా అది చాలు కదా మనకి, ఇంకా అంతకు మించింది ఏముంది ఇలా అనిపించేది. కానీ అప్పుడు నేను బయటికి ఎక్స్ప్రెషన్ చేయడానికి నాకు మాట్లాడడం రాదు సరిగా. ఒకసారి నేను సార్ స్పీచ్లో విన్నాను, చేతనైతే మాట్లాడండి, చేత కాకపోతే నోరు మూసుకోండి అని. అది బాగా పాటించేదాన్ని, నాకు మాట్లాడడం రాదు, నోరు మూసుకొని కూర్చుంటానని. ఒకసారి కట్టెల్లో కూడా ఇంకా సార్ వెళ్ళిపోయా, ఇంకా 2 years ముందు అనుకుంటా, స్టేజ్ మీద వెళ్ళి డబ్బులు అన్నదానానికి ఇవ్వడానికి వెళ్తే సార్ మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. సార్ నాకు మాట్లాడడం రాదు, నేను మాట్లాడినన్నా, మాట్లాడండి మేడం అన్నారు, సైగ చేస్తారు అయినా నేను మాట్లాడినన్నా. మళ్ళీ అదే అన్నారు మాట్లాడమంటే అప్పుడు ఏం చేశారంటే మైక్ తీసుకొని, సార్ నాకు మాట్లాడడం చేతి కదా సార్, మీరు ఒకసారి అంటే విన్నాను, మాట్లాడాలి మంచిగా లేదని రాకపోతే నోరు మూసుకొని కూర్చోవాలన్నారు, నేను అందుకనే నోరు కూర్చోవడం నాకు ఒక అలవాటు అయిపోయింది సార్, నేను అట్లానే ఉంటానని ఆ ఒక్క మాట చెప్పేసి దిగేశాను. ఇంకా అంతే, నాకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడడం రాదు. తర్వాత భిన్నంగా ఆలోచించు అనే సెక్షన్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ఉమామహేశ్వరది. అందులో జాయిన్ అయినాక నా జీవితం చాలా మలుపు తిరిగిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి నేను నోరిప్పడం నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు జూమ్ క్లాస్ ఉంటుంది 6 to 7 ఈవినింగ్ ఉండే, ఇప్పుడు మార్నింగ్ అయింది. అట్లా వినడం ఏమైందంటే సార్ చెప్తుంటే కూడా వినేదాన్ని, కానీ నాకు మంచిగా అనిపించేది, కానీ దాని అర్థం అనేది లోపలికి వెళ్ళడం తెలిసేది కాదు. ఒక సార్ ఏమన్నారంటే వినడం ఒక 6 నెలలు వింటే కానీ మనలో మార్పు వస్తుందమ్మా, ప్రతి నరానికి ఎక్కుతుంది అని చెప్తూ ఉంటే వినేవాళ్ళం, కొన్ని రాసుకునే వాళ్ళం. అయితే ఎక్కువ నేను బుక్ చదివింది తక్కువ, కానీ సార్ చెప్తుంటే వినడము బాగా విన్నదాన్ని. ఒకరోజు ఈ రోజు మొత్తం ఏమైనా సరే నవ్వుతూనే ఉండాలి, ఈ రోజు ఆనందంగా ఉండాలి, ఇలాంటి అన్ని హోంవర్క్ లాగా ఇచ్చేవాళ్ళు సారు. అది ట్రై చేసేవాళ్ళం. ప్రాక్టీస్ అంటే ఆచరిస్తే ఎంత తేడా ఉంటుంది అనేది నేను అక్కడ ప్రాక్టీస్ చేశాను సార్. అప్పటి నుంచి నేను కొంచెం మాట్లాడగలుగుతున్నాను. అంతకుముందు మాట్లాడడం అంటే నాకు అసలు రాదు. మరి సేవా గురించి మరి ఎంతో గొప్పగా మీరు చెప్పడం జరిగింది. సేవా కాంక్షంలో మీరు ఎంతో గొప్పగా ఎంతో చక్కగా సేవ గురించి చెప్పారు. అలాగే పత్రిజీ గారు మరి పుస్తక పఠనం గురించి ఇక్కడ ఎంతో చెప్పడం జరిగింది. సో మరి ఎలాంటి పుస్తకాలు చదివారు, కొన్ని మంచికి 1-2 పుస్తకాల గురించి మాకు చెప్తారా? ఫస్ట్ నేను మా ఫ్రెండ్ బుక్కులు తెచ్చేసారు, నేను కొనింది తక్కువ, తర్వాత నేను చాలా కొనుక్కున్నాను. ఒక యోగి ఆత్మకథ ఫస్ట్ చదివాను. నాకు బుక్కులు అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది, ఏ బుక్ దొరికినా చదివేదాన్ని. నా 10th చదివేటప్పుడు కూడా బ్రహ్మం గారిది జీవిత చరిత్ర తెచ్చి చదివాను. అది చదివాక నాకేమనిపించిందంటే, బ్రహ్మం గారు అనే ఒక మాట నాకేం నచ్చిందంటే, నా భక్తులు ఒత్తులై నిలిచారు, నన్ను పట్టుకుంటేనే కరెక్ట్, ఆ ఒక్క మాట నచ్చింది. అంటే నేను వదిలొద్దు, ఈయనను పట్టుకోవాలి అనే ఆ భక్తితో నేను అందులో లీనమైపోయాను. అంటే నాకు అక్కడ ఇష్టమైంది అది. అప్పుడు నాకు అందులో
తెలిసింది. కానీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక్కదాన్నే విడిగా ఉండేదాన్ని, అందరిలో కలవడము ఆడడము నాకు అలా ఉండేది కాదు. ఓకే. ఉమ్. ఓకే. సో ఇంకా ఈ పుస్తకం కాకుండా ఇంకా ఎలాంటి ఇంకా పుస్తకాలు చదివారు? రమణ మహర్షిది చదివాను. ఇంకా రమణ మహర్షి దాంట్లో మీరు ఏం తెలుసుకున్నారు? ఆయన ఏంటి మీరెవరు అని, ఆయన అంత మౌనమే కదా, ఉమ్, మౌనం ఉండి ఎవరు మీరు ఉమ్, అనేది తెలుసుకోవాలి ఓకే. అనేది. అంటే ఎవరన్నా రమణ మహర్షి గురించి చదవాలంటే వాళ్ళకి ఆ పుస్తకం చదవాలంటే మరి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళకి? మనకు అక్కడ జ్ఞానం ఖచ్చితంగా ఏ బుక్ చదివినా సార్ ఉమ్, ఆ మాస్టర్తో నేను కనెక్ట్ అయ్యేదాన్ని. ఉమ్, నాకు ఆ మాస్టర్ మాట్లాడుతున్నట్టు తెలిసేది. ఓకే. నాకు ఆ బుక్ తెచ్చి ఒక యోగి ఆత్మకథ మా ఫ్రెండ్ ఇస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఉమ్, ఇంకా ఓపెన్ చేయలేదు. ఉమ్, అసలు అక్కడ ఆయన నాకు ఇంట్లో నిలువెత్తున ఇచ్చారు. అసలు ఎవరు ఏంటి కూడా తెలియదు, పైన ఫేస్ మాత్రమే తెలుసు, లోపల ఎలా ఉండనే తెలియదు. బుక్ ఓపెన్ చేశాక చూసాక ఈయన నా గురువు గారు అనేసి నాకు ఒక జన్మల పరమహంస యోగానంద గురువు ఉహు, అది ఓకే. నేను తెలుసుకున్నాను ఓకే. అట్లా ఆ బుక్ చదివితే. నాకు ఆ బుక్ కథలుగా ఉంటుంది కదా, కథలుగా ఉండే బుక్కులు నాకు చాలా నచ్చుతాయి అనమాట లోపలికి. ఉమ్, ఈ రీసెంట్గా భగవాన్ బుద్ధ చదివాను, Hmm. సెకండ్ టైం. ఓకే. ఫస్ట్ చదివినప్పుడు కొంచెం అర్థమైంది, మొన్న రీసెంట్గా చదివినప్పుడు చాలా బాగా అర్థమైంది అనమాట. ఉమ్, అంటే మన పత్రి సార్ అయితే ఎట్లా చెప్తున్నారో బుద్ధ భగవానుడు చెప్పింది ప్రతి ఒక్కటి అదే ఉంది. ఉమ్, ఆయన ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు, మనం ఆ స్థితిలో ఎందుకు లేము అంటే వాళ్ళు ఎదిగిపోయారు ఉమ్, కాబట్టి వాళ్ళు సమస్థితిలో ఉండగలిగినారు. ఉమ్, మనం ఎదగలేదు కాబట్టి ఆ స్థితికి రాలేదు. ఓకే. మనం కూడా ఎదిగితే ఆ స్థితికి వస్తాము ఉమ్, అనేది కొంచెం కొంచెం ఇప్పుడు నేను ఆచరిస్తున్నప్పుడు కొన్నిటికి నేను తట్టుకోగలుగుతున్నా. ఇంతకుముందు అలా నాకు కోపం ఎక్కువ ఉండేది, ఓకే. ఎవరేమన్నా నేను పడేదాన్ని కాదు. నేను కరెక్ట్గా ఉంటున్నా కాబట్టి అందరూ అలానే ఉండాలి అనుకునే సిచ్యువేషన్లో ఉన్నదాన్ని. ఓకే. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళు, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు అనే స్థితికి యాక్సెప్టెన్స్ అన్నది మీలో రావడం అవును, జరిగింది. నన్ను నేను గమనించుకోవడం వల్ల నేను మారాను. ఎస్. చాలా మంది ఏమంటూ ఉంటారంటే నేను పుస్తకం చదువుతుంటే ఫస్ట్ నిద్ర వచ్చేస్తుందని అని కొంతమంది అంటారు. చాలా మంది ఏమంటారంటే కనుక అసలు పుస్తకం చదివినాకనే 2 పేజీలు చదివినాకనే అసలు ఏమీ ఎక్కట్లేదు అంటారు. అంటే దీనికి ఎనర్జీ సిస్టమ్కి ఏమైనా తేడా ఉందా? అంటే ఎనర్జీ సిస్టమ్ మనలో ధ్యానం చేసి పెరుగుతున్న కొద్దీ అప్పుడు పుస్తకం చదవడం అన్నది మనం నేర్చుకుంటా ఉంటారా? ప్రతి ఒక్కరికి సార్, ఇప్పుడు మనకి ఏ బుక్ అయితే కనెక్ట్ అవుతుందో అది చదివినప్పుడే దానిలో మనం కరెక్ట్గా లీనం అవుతాం. కొన్ని బుక్కులు మనకు సెట్ అవ్వవు, ఓకే. అవి చదివినప్పుడు నా బుర్రకు కూడా ఎక్కదు. ఓకే. అట్లా ఉంటుంది. అంటే అప్పుడు మన ధ్యానం ఎక్కువ చేసి మళ్ళీ ఆ పుస్తకం చదవాలంటారా? రామ్తా అనే బుక్ చాలా చెప్తారు కదా, ఓకే. నేను చదివాను, నాకు ఎక్కలేదు సార్ అది. మరి ఇంకా చాలా చూసాను ఇవి వాళ్ళవి, కానీ అవి నాకు ఎక్కుతున్నాయి. కానీ అది రామ్తా అనేది నాకు అసలు ఎక్కలేదు. ఎన్నిసార్లు చదువుదామని చూసిన ఆ ఫైటింగ్, ఆ కత్తులతో పొడవులు, ఇవన్నీ ఏంటి అసలు ఏంటి అనేది అనిపించింది. మరి ఇప్పుడు చదివితే ఏమన్నా ఎక్కుతుందేమో, కానీ ఇప్పుడు నేను చదవలేదు సార్, నా దగ్గర ఉంది కూడా బుక్, కానీ చదవలే. ఓకే. సో ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది కదా, అవును ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ మరి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, ఎందుకు చదవాలి అంటారు? అది పత్రి సార్ తన మానస పత్రికగా చెప్పారు. అందులో ప్రతి ఒక్క గురువులై ఉంటున్నాయి. పత్రి సార్కి ఎంతో ఇష్టమైన బుక్ అది. చదవడము మనం ఎన్ని వేలు పెట్టుకున్నా ఒక బుక్ తెచ్చుకోగలుగుతామేమో, కానీ అందరి గురువులది ఉంటుంది. మన లాంటి చాలా మంది ధ్యానులే అనుభవాలు ఉంటున్నాయి. ఇంకా ఎన్నో ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి బుక్ లో. కానీ మనం ఎంత పిఎంసి చూసినా, నువ్వు ఎన్ని చేసినా బుక్ చదివింది వేరే ఉంటది. అందుకని ఆ బుక్ కంపల్సరీ చదవాలి. మేము 2010లో ధ్యానానికి వచ్చిన ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఖచ్చితంగా వెళ్తాం అన్నట్టు. ప్యాకింగ్ ఎప్పుడైనా తప్పనిసరి కుదరకపోతే తప్ప వెళ్ళకుండా అయితే ఉండం. ప్యాకింగ్ ప్రతి నెల వెళ్తాం. వెళ్ళి మళ్ళీ మా కాలనీలో బుక్కులు, మేము ఎల్బీ నగర్లో ఉన్నప్పుడైనా అంతే, అందరి బుక్కులు తెచ్చి పనిచేయవాళ్ళం. ఇప్పుడు మేము మునగండ్లలో ఉంటాం, అక్కడైనా అంతే, అందరు బుక్కులు తీసిపోయి ఇచ్చేసేస్తాం. ఇట్లా కొంతమందికి వెళ్ళలేకపోతే ఫోన్ చేస్తాం, వచ్చి తీసుకెళ్తారు. మాకు వీలైతే మేము పోయి ఇచ్చేస్తాం, మా సార్ ఇచ్చేస్తారు, నేను నెలకున్నా. అట్లా జరుగుతుంటుంది. మరి పత్రిజీ సజ్జన సాంగత్యం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అసలు ఈ సజ్జన సాంగత్యం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం చేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటంటారు? సరి అయిన జనులతో సాంగత్యం చెయ్యాలి. సజ్జన సాంగత్యం అంటే ఎవరితో పడితే వాళ్ళతో కాదు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, అలాంటి వాళ్ళతో మనం వాళ్ళు మాట్లాడే వింటే 10 విన్నా ఒకటి ఎక్కుతుంది సార్. అది విన్నాం అనుకో, మన ఆ ఒక్కటి మన జీవితంలో పాటించగలిగితే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. నేను అలా ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. ఉమా సారి విన్నప్పుడు
నేర్చుకున్నా. పత్రి సార్ చెప్పినప్పుడు నేను ఆ స్థితికి లేను, అందుకునే స్థితిలో లేను. సార్ చెప్పారు కానీ కొన్ని వినేదాన్ని. మూఢనమ్మకాలు అనేదానికి ఒకటి నేను ఆచరించాను. ఎలా అంటే బల్లి మీద పడితే మనకి తప్పు అది ఇది అంటారు కదా, పిల్లి వస్తే ఒకటి, ఆ రెండు నేను చూశాను. బల్లి మీద పడింది, నేనేం స్నానం చేయలేదు, బట్టలేం మార్చుకోలేదు, మొహం కూడా కడుక్కోలేదు, అట్లానే ఉన్నా, నాకేం అవ్వలేదు కదా. అక్కడ ఏంటి, నా ఆలోచనే కదా విధానం. పిల్లి వచ్చింది, పిల్లి వస్తే ఎదురొస్తే వెళ్ళొద్దు అంటారు, కానీ నేను వెళ్ళాను, నాకేం అవ్వలేదు, మంచిగానే జరిగింది కదా. అంటే ఎక్కడ సార్ చెప్పింది నేను అది పాటిస్తే, ఆలోచనలోనే ఉంది, మన ఆలోచనలోనే. ఈ ఎడమ చెయ్యి కుడి చెయ్యి, ఈ పూజలు చేస్తేనే ఇలా ఉంటాయి. పూజలు చేసినప్పుడు ఎలా ఉండేదంటే ఇది చేయలేదు కాబట్టి ఇలా జరిగిందేమో అన్న ఆలోచన ఉండేది. ఇప్పుడు అది లేదు, ఏది జరిగినా నా మంచికే అన్నంతగా మారిపోయాం. ధ్యానం గంటలు గంటలు ధ్యానం చేస్తాను హ్యాపీగా. పత్రిజీ గారు చెప్పిన దాంట్లో శాకాహారం చాలా ప్రముఖమైన పాత్ర. మరి మీరు శాకాహారినా లేకపోతే మాంసాహారం నుంచి శాకాహారి కింద మారారా మీరు? ఫస్ట్ మాంసాహారి. ఓకే. నేను 93లో మానేశాను. ఓకే. అప్పుడు అంటే ఎందుకు మానాలనిపించింది? అక్కడ ఇట్లానే మానకేశ్వర మాత ధ్యాన మందిరం ఉండేది, పైన శివుడు ఉండేది. శివుడు అంటే నాకు ఇష్టము. ప్రతి ఏ రోజు ఎవరు వచ్చినా మండే మాత్రం నేను ఉండేది కాదు. ఎవరైనా చుట్టాలు వచ్చినా తక్కువ నేను ఉండేది. ఎప్పుడో ఏడాది 6 నెలలకు ఉండేయడము నాకు రాదు, నేను ఉండకపోయేదాన్ని. అట్లా ఉండేది. ఆ తర్వాత ఇంకా నేను మానేయాలి అనుకున్నా కాబట్టి నేను మానేశాను. మా బాబు 2nd బర్త్డేకి ఇంట్లో వండాను, మా ఆడపడుచు వాళ్ళందరూ వస్తే, కానీ నేను తినలేదు. అదే లాస్ట్ ఇంకా మా ఇంట్లో వండడం. తర్వాత నేను ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నాను, మా హస్బెండ్ని అడిగాను. తీసుకుంటే ఇట్లా వండకూడదంట ఇంట్లో, మరి తినకూడదంట, మీరేమంటారు అన్నా. మా హస్బెండ్ అన్నారు నీ ఇష్టం, ఏమో వండక్కర్లేదు అన్నారు. ఇంకా నాకు సంతోషమే కదా, వండొద్దు అన్నారని హ్యాపీగా నేను తీసుకున్నాను. నా పాటికి నేను ఉన్నాను. ఆయన మానేయకుండా ఇంట్లో వండమనే వాళ్ళు కాదు, బయట తినేవాళ్ళు సార్ ఒక్కరు. పిల్లలకి అలవాట్లేదు. బాబు పుట్టినాక ఎగ్గు పెడితే డాక్టర్ అసలు వాడికి పడలేదు, ఇట్లా బాడీ అంతా దద్దుర్లు వచ్చినాయి, ఎగ్గు పెట్టొద్దమ్మా అన్నారు. ఇంకా మానేసినాం ఆయనకి. ఇంకా మా పాప అయితే అసలు నేను మొత్తం మా ఇంట్లో మానేసాకే వచ్చింది కాబట్టి ఆమెకి ఇంకా అసలు ఆ టచ్ కూడా లేదు ఇంట్లో. ఇప్పుడు పత్రిజీ ధ్యాన ప్రచారం గురించి అంటూ ఉంటారు. మనం ధ్యానం చేస్తున్నాం, మన పుస్తక పఠనం చేసాం, సజ్జన సాంగత్యం ఉంది, మరి ధ్యాన ప్రచారం ఎందుకు చేయాలంటారు? మనం ఒకటి ధ్యానం నేర్చుకుంటే సరిపోతుంది కదా, మిగతా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? సార్ ఇప్పుడు ఎవరో ఒకరు ధ్యానం చెప్తేనే కదా నేను నేర్చుకున్నాను, మరి నా జీవితం బాగుంది కదా, మరి నేను కూడా అట్లా నేను బాగుంటే సరిపోతుందా? నాలాగా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలా లేదా, మీరే చెప్పండి కదా. మరి అందుకని ధ్యాన ప్రచారం చేయాలి. అది ధ్యాన ప్రచారం చేస్తే మీలో ఎలాంటి మార్పులు వస్తాయంటారు? ఏమేమి నేర్చుకుంటా ఉంటారు ధ్యాన ప్రచారంలో? ఇప్పుడు ధ్యాన ప్రచారం అంటే ఒకరికి ధ్యానం చెప్తున్నాం సార్, మనకి సార్ ఏం చెప్పారంటే ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అన్నారు. ఈ రోజు నేను ధ్యానం తెలుసుకున్నాను. తెల్లారి అందరికి, మా చుట్టాలందరికి ఇక్కడ ఎల్బీ నగర్ చుట్టూ రౌండ్ నడుచుకుంటూ వెళ్ళి ధ్యాన జగత్ బుక్లు ఇచ్చి ఇవి కట్టండి అని చెప్పి ధ్యానం చెప్పుకుంటూ వచ్చాను. అంటే సార్ చెప్పారు కదా చెయ్యాలి అంతే, నాకు ఇంకేం తెలియదు, రెండో ముచ్చట తెలియదు, అక్కడ ఏమైతుంది ఏం పోతుందని నేను గమనించుకోలేదు అప్పట్లో. సార్ చెప్పారు చేయాలి అంతే. అది చేస్తుంటే నాకు ఒక ఆనందం, ఏంటి అనేది నేనైతే అంత డీప్ గా వెళ్ళలేదు అప్పుడు. ఇప్పుడు తెలుస్తుంది ఎందుకు చేయాలి ఏంటి అనేది. అది చేయడం వల్ల నాకే మంచి జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఎంతో ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి క్లాసులు వెళ్ళడానికి వెళ్తున్నాం, చెప్తున్నాము, ఈ పక్కన చెప్తున్నాం, జూమ్ క్లాస్ లో చెప్తున్నాం, పిరమిడ్ కాల్ సర్వీస్ లో కూడా 4-5 రోజులు చెప్పడం జరిగింది. అది పత్రిజీతో నా ప్రయాణం చెప్పడం జరిగింది, ఇంకా నా అనుభవాలు చెప్పడం ఒక రోజు జరిగింది, ఒక వారం రోజులు ధ్యానం చేయడం జరిగింది, మార్నింగ్ సెక్షన్, అట్లా జరుగుతుంది. పత్రిజీ అంటూ ఉంటారు, నోటి నుంచి వచ్చే మాట నీ నుదుట రాత అవుతుందనేసి అంటారు. అంటే ఈ వాక్ క్షేత్రం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ఈ వాక్ క్షేత్రం అంటే ఏంటి? మనం పిరమిడ్ మాస్టర్ ఈ వాక్ క్షేత్రం గురించి మనం ఏమేమి తెలుసుకోవాలి, ఎలా ప్రవర్తించాలంటారు? నా వాక్ అనేది కరెక్ట్ లేదు సార్, ఇంతకుముందు లేదు. ఎందుకంటే నా ఆలోచన విధానం మార్చుకోలేను. ధ్యానం చేశాను కానీ నా ఆలోచన అనేది కరెక్ట్ లేదు. అయితే ఇప్పుడు అందరం వెళ్ళే వాళ్ళము, అందరిని వలకరించేవాళ్ళు, నన్ను వలకరించేవాళ్ళు కదా, నేను కరెక్టే ఉన్నా కదా, నన్ను ఎందుకు మాట్లాడారు, నాతో ఎందుకు అనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకొని నా ఆలోచన విధానం మారిందో అప్పుడు అందరిని ఎలా మాట్లాడుతారు, నాతో అంతకన్నా ప్రేమగా మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎవరు మారాల్సింది నేనుగా ఎప్పుడైతే ప్రేమగా ఉండి నన్ను నేను ప్రేమగా చూసుకొని ఇతరులని కూడా నాలాగా చూడగలుగుతున్నానో ఆటోమేటిక్ అవతల మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతే ప్రేమగా స్వీకరిస్తున్నారు అనేది ఇక్కడ నేను తెలుసుకున్నాను. వాక్షేత్రం అంటే సార్ ఎప్పుడు చెప్తారంటే మన నోటిలో ఉన్న మాటకే యజమానమే, నోటి నుంచి బయటకు వస్తే బానిసం అంటాం. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నేను వస్తానని మాట ఇచ్చాను అనుకోండి సార్, వెళ్ళలేదు,
అది కరెక్ట్ కాదు కదా. నేను అందుకని ఏం చేస్తానంటే వస్తాను అని చెప్తే ఏది ఏమైనా సరే వెళ్తాను, లేదు నేను చూస్తాను అని చెప్తాను 99% వరకు. 10% వస్తానని అనుకో ఖచ్చితంగా అది ఏమైనా సరే వెళ్తాను. అది నేను పాటిస్తాను అన్నమాట. ఓకే. ఎందుకంటే దానికి బానిసగా ఉండాలని సార్ చెప్పారు కాబట్టి మన నోటి నుంచి బయటకు వచ్చింది కదా, దాన్ని కరెక్ట్గా నేను దాన్ని ఫాలో అవుతాను. మరి పత్రిజీ అంటూ ఉంటారు మాధవ సేవే మానవ సేవ అంటూ ఉంటారు. ఇప్పుడు మనం మామూలుగా ఇంతకుముందు ఏంటి అంటే మనది మానవ సేవే మాధవ సేవ అనేవాళ్ళు. ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే మాధవ సేవే మానవ సేవ అంటున్నారు. అంటే దేవుడికి చేసేది అంటే మనం ధ్యానం అనేది చెప్తున్నాం కదా అందరికీ, అది దేవుడికి అన్నట్టే కదా, దేవుడికే కదా మనం ధ్యానం చేస్తున్నామంటే దేవుళ్ళు అయ్యారు కదా అందరు. ఇప్పుడు ఎవరిని తీసుకున్నా, ఏ దేవుని తీసుకున్నా, ఇప్పుడు రాముని తీసుకున్నా, కృష్ణుని తీసుకున్నా, యేసు ప్రభుని తీసుకున్నా, బుద్ధుని తీసుకున్నా, హనుమాన్ తీసుకున్నా, శివుణ్ణి తీసుకున్నా, వీళ్ళందరూ ధ్యానం చేశారు కదా, వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అయ్యారు? మరి ఆ ధ్యానం అనేది దేవుళ్ళకి చెప్తున్నాము. ఇప్పుడు నేను దేవుడు మీరు దేవుడు అని పత్రిసారి చెప్తున్నారు అంటే ఆ ధ్యానం చేసి మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి నేను అది అనుకుంటున్నా నా ఉద్దేశం ప్రకారం. ఓకే, నాకు అంతవరకు అర్థమైంది సార్. మరి పత్రిజీ అంటాడు వీఆర్ ఆల్ గాడ్స్, మనందరూ దేవుళ్ళం అంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు దేవుడు అయినప్పుడు మరి కొంతమంది ధ్యానంలో ఉన్నారు, కొంతమంది ధ్యానంలో లేని వాళ్ళు కూడా దేవుళ్ళు అవుతారా? మరి ఈ కాన్సెప్ట్ పత్రి సార్ చెప్పారు అందరూ దేవుళ్ళే అన్నారు. అంటే మనం మానవులమే కాదు, పశుపక్షాదులు కూడా, జంతువులు కూడా. చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. మానవులు ఒక్కటే కాదు, పశుపక్షాదులు అన్ని కూడా, అవన్నీ మనకు భూమి మీద బ్రతికున్నాయి కాబట్టి మనం ఇంతగా బ్రతికుంటున్నాం. కానీ ప్రకృతికి విరుద్ధంగా బ్రతికేది ఒక మానవుడే. ఏ జీవులు కూడా ప్రకృతి పరంగానే జీవిస్తున్నాయి. పక్షులను తీసుకోండి, అవి డే అంతా తిరుగుతాయి, ఈవినింగ్ ఎక్కడో ఉంటాయి, ఒక గూడ్లో ఉంటాయి, అది నేచర్లోనే ఉంటుంది. మనమే కదా ఇప్పుడు మొత్తం ప్రకృతికి విరుద్ధంగా బతకడమైనా, ఇప్పుడు పొల్యూషన్ చేయడమైనా అంతా మానవుడే. కానీ ఏ జంతువులు చేయట్లే, ఏ పక్షులు చేయట్లే. అది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక చెట్టుని తీసుకోండి, మనకి ఎంత ఇస్తుంది? గాలి ఇస్తుంది, నీడిస్తుంది, పండిస్తుంది, కాయిస్తుంది, పువ్వు ఇస్తుంది. మరి దానికి ఎప్పుడైనా మనం పోయి థ్యాంక్స్ చెప్పామా? అది ఇప్పుడు నేను నేర్చుకున్నాను, చెప్పగలుగుతున్నాను. ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న చెట్లు వేసుకున్నాము, చక్కగా ఇట్లా నేను దగ్గరికి వెళ్తే పలకరిస్తున్నట్టుగా అనిపిస్తాయి. ఇట్లా మనం వెళ్ళంగానే ఊగుతుంటాయి, థ్యాంక్ యూ రా అని చెప్పుకుంటే వెళ్తాను ప్రతి చెట్టుకి. అట్లా నాకు అట్లా ఇష్టమైనవి. ప్రకృతి అంటే నాకు ఇష్టం. అంటే మీరు ఎంతో సేపు మరి మీరు ధ్యానం చేశారు, మరి ధ్యానంలో ఎలాంటి అనుభవాలు వచ్చాయి? మాకు కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అనుభవాలు చాలా వచ్చాయి, కానీ నేను అనుభవాలు వచ్చినప్పుడు ఏమనుకున్నానంటే, ఈ అనుభవాలు వచ్చినాక ఏంటి ఉపయోగం? అసలు నేనే మారినప్పుడు అది కాదు కదా. వస్తున్నాయి, కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, గుట్టలు కనబడుతున్నాయి, పిరమిడ్లు కనబడుతున్నాయి, ఇవన్నీ ఏంటి నాకు తెలియని, నాకేం అవసరం వీటితోని అని ఏ రోజైతే నేను అనుకున్నానో అప్పటి నుంచి అవి కనపడడం లేదు. నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంతకుముందు కనపడ్డాయి సార్, అన్ని కనపడాయి. అట్లా నేను వెళ్ళి తిరగడము, ఇట్లా ధ్యానంలో కూర్చునేదాన్ని, ఇట్లా కూర్చొని ఉండగానే లేచి వెళ్ళి తిరుగుతున్నట్టు చూసేదాన్ని, అట్లా రోడ్డు మీద పైన నడవడం చూసేదాన్ని. అసలు ఏంటి నాకు తెలిసేది కాదు. నేను ఇక్కడే ఉండేదాన్ని, ఇంటి ముందర నడుస్తున్నట్టు చూసుకునేదాన్ని. అట్లా జరిగాయి చాలా, అట్లాంటివి ఉండేవి. మళ్ళీ పత్రి సార్ బాడీ వెకేట్ చేసే ముందు కూడా ఎట్లా అంటే, ఇంట్లో అప్పుడు 41 days కర్తాలో పెట్టారు ప్రోగ్రామ్. బెంగళూరులో పెడితే అక్కడికి వెళ్ళేసి వచ్చాము, సార్ని కలిసి వచ్చాము. ఇక్కడ కూడా వచ్చినాక కలిసి వచ్చాము. మళ్ళీ 41 days అవుతుంటే ఒకరోజు ఇట్లా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నారు హాస్టల్గా. ధ్యానంలో కూర్చున్నప్పుడు, సార్ మరి మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు జ్ఞానం ఇస్తారన్నా. ఇంకా అంతే. తర్వాత వెళ్ళిపోయారు ఒక వారం 10 రోజులలో. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అక్కడే ఉన్నాం. ఉంటే అక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు సార్ బాడీ స్టేజ్ మీద పెట్టారు పొద్దున. కూర్చున్నప్పుడు సార్ ఎనర్జీ అనేది ఇట్లా ఫామ్ అయిపోయి మొత్తం ప్రకృతిలో కలిసిపోయి కొంచెమంతా ఆ ఎనర్జీ సార్ది వెళ్ళింది అనేది నేను అక్కడ చూడడం జరిగింది. సారు వెళ్ళే ముందు మెడిటేషన్లో ధ్యాన చక్రం అప్పుడు కూర్చుంటే సార్ కొంచెం ఫస్ట్ 2 రోజులు కొంచెం వీక్గానే ఉన్నారు, చూడడం జరిగింది. సార్ ఎందుకు ఇలా ఉన్నారు, ఎప్పుడే యాక్టివ్గా ఉంటారు కదా అనుకున్నాను. అయితే మెడిటేషన్లో కూర్చుంటే నాకు లోపల బాగా బాధ, ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే సార్ ఏదో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అనేది నా ఆత్మకి అలా అనిపించింది ఒకరోజు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే అనిపించింది, అట్లానే ఏడ్చాను. సార్ ఏదో ఇది అవుతుంది, బాధపడుతున్నారు లోపల. సార్ అంటే సార్కి ఏమైంది అనేది నాకేం తెలియదు. సారు 2095 వరకు ఉంటారు అని అన్నది విన్నాం కదా, బెంగళూరులో కూడా చెప్పారు ఉంటాను అని. ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు. సార్ ఉంటానన్నారంటే ఆయన ఎనర్జీ ఇప్పుడు మనల్ని పని చేపిస్తుంది. ఆయన ఎప్పుడైతే బాడీ వెకేట్ చేశారో ఆ తర్వాత నేను ఎక్కువ పని చేయగలుగుతాను. సో అంచేత పత్రిజీ గారు ఉన్నప్పుడు ఎలా అయితే మీరు ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నారు, పత్రిజీ బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా మీరు అంతే ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు.
ఓకే. సో పత్రిజీ గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే మీ చైతన్యంలో కానీ, లేకపోతే మీ ఆలోచించే విధానంలో కానీ మరి ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? సార్ వెళ్ళిపోయిందని మేము ఏడుపైతే రాలేదు అప్పుడు. యెస్. హ్యాపీగానే ఉన్నాం. ఎందుకంటే సార్ ఏం చెప్పారు, పుట్టింది ఒక పండగ, చనిపోవడం ఒక పండగ. అంటే మా నాన్నగారు వెళ్ళినప్పుడు కూడా నేను, అక్క, మా బావగారు, మా సారు, మా పిల్లలు అందరం మంచి మ్యూజిక్ పెట్టాము. మా నాన్నగారు ఇట్లా 5కి అట్లా స్టార్ట్ అయ్యి 7 గంటలకు మొదలు పెట్టారు ఓంకారం. ఓకే. 11 వరకు ఓంకారంతోనే వెళ్ళిపోయారు మా నాన్నగారు. అయితే మేము ఏడవలేదు ఎవ్వరం. ఓకే. మాకింకా చుట్టాలు వచ్చి మాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. మేము నలుగురమే ఉన్నాం. పొద్దున్న లేచి 4 గంటలకు మళ్ళీ టీ పెట్టుకొని తాగేసుకొని అందరికీ ఫోన్లు చేశాము. అక్క, నేను అట్లా అందరం మేమే నలుగురమే. అవన్నీ చూసుకున్నాం. అసలు ఏడుపులేదు. మా అమ్మ కూడా చక్కగా ధ్యానం చేసేవాళ్ళు. ఎట్లా పద్మాసనం వేసుకొని కూర్చునేవాళ్ళు. నైట్ కూర్చుందంటే తెల్లవాళ్ళు కూడా కూర్చునేది. అసలు ఆమె కూడా మమ్మల్ని ఏడవనీయలేదు. కానీ మళ్ళీ ఆమె ఒక 45 డేస్లోనే వెళ్ళిపోయారు నాన్న వెళ్ళాక. కానీ అప్పుడు ఏడ్చేస్తాం ఒక 1 వీక్ నుంచి. ఎందుకంటే నాన్న మాకు ఎంత అన్ని తెచ్చి ఇవ్వడమే తెలుసు, కానీ అమ్మ అంటే ధైర్యం అనమాట. ప్రతి దానికి ఏది బాధపడకుండా ధైర్యం బాగా చెప్పేవాళ్ళు. అమ్మ వెళ్ళిపోతుందంటే తట్టుకోలేకపోయినా. నేను అయితే ఇంకా 3-4 రోజుల నుంచి ముందు నుంచే ఏడవడం మొదలు పెట్టాను. అక్క అయితే 3 years పట్టింది నా నుంచి కోలుకోవడానికి. నేను ఒక 6 నెలల తర్వాత నన్ను నేను రియలైజ్ చేసుకున్నాను. ఎలా అంటే అమ్మ వెళ్ళిపోయిందని ఊరికే ఏడుస్తూ కూర్చోవడం కాదు, మరి పత్రి సార్ ఇంత జ్ఞానం ఇచ్చింది కదా అన్న, ఈయనే అమ్మలాగా మారిపోతే అయిపోతుంది కదా అని ఎప్పుడైతే నేను అనుకున్నానో నా లోపల నుంచి ఇంకా ఆ బాధ వెళ్ళిపోయింది. అమ్మ మళ్ళీ ఒక జన్మ తీసుకున్నారని కూడా తెలుసు. చెప్పారు ఒకరోజు ఇట్లానే పడుకొని ఉంటే పిలిచారు. అమ్మ అన్నారు. ఏంటమ్మా అంటే నేను ఇంకో జన్మ తీసుకుంటున్నామ్మా అన్నారు. సరే అమ్మ తీసుకో అన్నాను. నేనేం వద్దని ఆమెను ఆపలేదు. ఆమె ఎక్కడ తీసుకునేది కూడా చెప్పారు. మన పత్రిజీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పేరులోనే పిరమిడ్ పెట్టారు. సో అన్ని చోట్ల మరి ఎన్నో అద్భుతమైన పిరమిడ్స్ కట్టడం జరిగింది. ఈ పిరమిడ్స్ అంటే ఏంటి? ఈ పిరమిడ్ శక్తి అంటే ఏంటి? దీన్ని ఎందుకు మనం కట్టుకోవాలంటారు? పిరమిడ్ అంటే మామూలుగా ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాము, ఆలోచన వస్తుంది. అదే పిరమిడ్ కింద కూర్చొని చేస్తే ఆలోచన రావట్లేదు. తొందరగా ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతున్నాం. నాకు ఫస్ట్ కూర్చున్నాక పిరమిడ్ కనపడాయి, కానీ అవి ఎందుకు కనపడుతున్నాయి నాకు తెలిసేది కాదు. పిరమిడ్లో కూర్చుంటే నాకు బాడీ అంతా ఎలాగ అయిపోయి నాకు బయటనే నేచర్లోనే కూర్చోవాలనిపించేది. ఓన్లీ ఎల్బీ నగర్ ఆర్ట్ పిరమిడ్ ఒక్క దాంట్లోనే కూర్చుంటే నాకు హ్యాపీగా ఉండేది. ఏ పిరమిడ్లో పోయినా, నేను కర్తాలు పోయినా పిరమిడ్లో కూర్చునేదాన్ని కాదు, బయట కూర్చుంటే నాకు హ్యాపీగా ఉండేది. అంటే ఆ పిరమిడ్కు అది నేను దాని వర్క్ వచ్చానని నాకు తెలియదు అప్పుడు. ఇప్పుడు తెలిసినాక ఇప్పుడు పోయి పిరమిడ్లో కూర్చుంటే ఆ శక్తి నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దాన్ని ఇష్టంగా ఉండగలుగుతున్నాను. ఎంత చేయగలిగితే పిరమిడ్లో అంత హ్యాపీగా ఉంటాను. ఇంట్లో చిన్న పిరమిడ్ ఉన్నా దాని కింద కూర్చుంటున్నాను. ఇప్పుడు అంతకుముందు అయితే పిరమిడ్ అంటే ఏముంది అన్నట్టు కూర్చునేదాన్ని కాదు. ఎక్కడైనా కూర్చోవచ్చు కదా ధ్యానం అని కూర్చునేదాన్ని. ఆ పిరమిడ్ విలువ తెలిసింది. దాన్ని కూర్చొని ఇప్పుడు పత్రి సార్ 3 ఆశయాలు ఏ అవుతున్నాయో, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. పత్రి సార్ ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ రావాలన్నారు. దానికోసము అందులో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మా మున్గనూరులో శోభా మేడం ఉన్నారు. తన ఇంటి పైన పిరమిడ్ కట్టి ఓపెనింగ్ పిలుస్తుంటే మేము వెళ్ళి అక్కడ పరిచయం అయ్యారు. అయితే అట్లా పరిచయం అయ్యి చుట్టూ మన కరోనా వచ్చింది కదా, ఆ టైంలో ప్రతి ఊరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి బజార్లో తిరిగి ఎక్కడైతే అక్కడ గుళ్ళో కూర్చోబెట్టి అందరిని పిలిచి మేడం పిలుచుకొచ్చేసరికి కొంతమంది వచ్చి వెళ్తుంటే వాళ్ళకి నేను ధ్యానం చెప్పేవాళ్ళు. అందరు మళ్ళీ గ్రూప్ కూర్చోబెట్టి మేడం క్లాస్ చెప్పేవాళ్ళు. అట్లా జరిగింది. తర్వాత చుట్టూ 4 పిరమిడ్లు అయినాయి. అయితే పిరమిడ్లు అయినాక మేమేమనుకున్నామంటే పిరమిడ్లకు కూడా మేము మా వంతుగా కొన్ని హెల్ప్ చేయడం జరిగింది. జరిగినాక మేడం మరి ఇట్లా ఇస్తున్నాం కదా, ఓకే తలా ఒక 500 వేసుకొని ఎక్కడ పిరమిడ్లు అయితే అక్కడ ఇద్దామా అని ఒక ఆలోచన చేసాం. ఓకే బాగుంది మేడం అట్లనే ఇద్దామా అన్నారు. అయినాక ఒక 2 నెలలు ఆగస్టులో అనుకున్నాము, సెప్టెంబర్లో మొదలు పెట్టాము. అది ముందుకు సాగలేదు. అయితే ఈ లోపల సార్ బాడీ వెకేట్ చేసి అమృతోత్సవం రోజు మేడంకి ఏంటి అంటే మెసేజ్, మీ ఇంటి చుట్టూ పిరమిడ్లు కట్టడమేనా, ప్రపంచం అంతా పిరమిడ్లు కట్టేది ఉందా లేదా. ఇట్లా 4 రోజులు వస్తుంటే నేను చేసే డ్యూటీకి నాకెక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడ చేయగలను అనేసి మమ్మల్ని పేర్లు రాయించమని చెప్పారు మేడం. మేము అడిగితే 1-2 రాశారు. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా మేము ఇంకో దాంట్లో నెలకు 500 అంటే మా నుంచి కాదని అందరూ నో చెప్పారు. ఇట్లా ఇంకో ఫ్రెండ్కి చెప్తే ఆమెకు కూడా 1-2 కూడా కాలేదు. అట్లా అది ఆగిపోయింది. ఈ లోపల మేడంకి వచ్చిన మెసేజ్ ప్రకారం ఆమె తీసుకొని ఎప్పుడైతే పేర్లు రాసుకున్నారో ఎవరికి ఫోన్ చేసినా ఓకే మేడం ఇంత మంచి ప్రోగ్రామ్కి మేము ఎందుకు ఏమని అందరూ అట్లా 500 ప్రోగ్రాంలు ఉన్నారు. అట్లా క్లాసులు చెప్పడానికి మేడంతో పాటు నేను వెళ్తున్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే 100 రూపాయలు కూడా ఇవ్వచ్చా, మరి అందరికి 500 ఇవ్వలేం కదా అని అడిగారు. ఓహో ఇదేదో బాగుంది కదా అనేసి అప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. మేడం ఎట్లా అంటే 1 రూపాయి నుంచి 100 రూపాయలు కూడా ఇవ్వచ్చమ్మా,
ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు కావాలి. ఎందుకంటే అది పత్రి సార్ ఒక ఆశయము. ఉమ్, ఇప్పుడు పిరమిడ్ జగత్ అనేది ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ రావాలి. అది అందరి కోసం ఉపయోగపడాలి. మన ఇంటి పైన కట్టుకుంటే అని కాదు. ఇప్పుడు ఒక ట్రస్ట్ కూడా ఏర్పడింది సార్. ఓకే. దాని ద్వారా ఎక్కడైనా పిరమిడ్లు అవుతాయి. వాళ్ళకి కట్టుకోవాలి, ఊర్లో అందరు ధ్యానం చేయాలని పబ్లిక్ కోసం ఎవరైతే కడుతున్నారో ప్రతి ఊర్లో ఒకటి మాత్రమే. ఉమ్, దానికి ట్రస్ట్ నుంచి 50,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల ఒక 4 పిరమిడ్లకు ఖచ్చితంగా వెళ్తుంది ట్రస్ట్ నుంచి. ప్రతి ఇప్పుడు అంటే మేము 500 ఇస్తున్నాం. కొంతమంది 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు సార్ అట్లా. పత్రి సార్ ఇట్లా పిరమిడ్ అనగానే ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి చెప్పినా కూడా క్లాస్ వింటున్నారు వాళ్ళు. పత్రి సార్ ఆశయం అనగానే వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. వాళ్ళు ఇష్టంగా ఒక నెల 2 నెలల నుంచి ధ్యానం చేసేవాళ్ళు. అసలు ఎంత బాగున్నది సార్. ఊర్లలో వెళ్తుంటే ఒక 50 మంది 60 మంది వచ్చి కూర్చుంటారు. నైట్ ఎప్పుడు వస్తారు? వర్క్ అంతా అయిపోయినాక వాళ్ళు వండుకొని తిని శుభ్రంగా పనులన్నీ చేసుకొని 8-8:30కి వస్తారు. 1 అయినా కూడా వెళ్ళరు నైట్. చూడండి మరి మనకేమో తిని కూర్చొని ధ్యానం చేయడానికి రమ్మంటే మన ఇళ్ళల్లో ఎవరన్నా కదలరు. ఎంత తేడా ఉంది. ఊర్లలో అంత బాగా ప్యూరిటీ ఉంటారు సార్. చాలా బాగుంటారు. చూస్తున్నాను ఇప్పుడు 5-6 నెలల నుంచి బాగా తిరుగుతున్నాం. ట్రెక్కింగ్ అనేసి పత్రిజీ ఉన్నప్పుడు మరి ట్రెక్కింగ్ అది ఇక్కడ చాలా మందికి చెప్తూ ఉండేవాడు. మరి ట్రెక్కింగ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి? మరి ట్రెక్కింగ్ చేయాలంటారు. ట్రెక్కింగ్ అంటే నేచర్తో ఎక్కువ కనెక్ట్ అవుతాం సార్. ఓ వెరీ గుడ్. ఒకసారి ఫస్ట్ సార్ని పరిచయం అయిన కొత్తలోనే కట్టాలో ఉన్నప్పుడు అందరూ నడుస్తూ ట్రెక్కింగ్కి వెళ్తున్నారు చెరువు దగ్గరికి. నేనేమనుకున్నా అంటే నా కాళ్ళు నడవే కదా, నేను వెళ్ళను, ఆగిపోదామని అనుకున్నాను సార్. కానీ నా కాళ్ళు అక్కడ తీసుకెళ్ళాయి. వెళ్ళడం జరిగింది. ట్రెక్కింగ్కి వెళ్ళడం అయింది, అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. అంటే నడవడానికి కాళ్ళు సహకరించట్లేదు. అక్కడ ఒక స్కూటర్ ఉంది, అడుగుదాంలే దింపమని అనుకున్నా. అయితే అక్కడ పత్రి సార్ ఉన్నారు. సార్ని తీసుకుపోతారు కావచ్చు, మనమేం అడుగుతాంలే అని కొంచెం ముందుకు నడుస్తుంది. రాగానే వెహికల్ వచ్చి ఆగింది. ఎక్కండి మేడం అన్నారు. ఎక్కి ఇట్లా వెనక కూర్చున్నాగానే వచ్చి ముందు సార్ కూర్చున్నారు అదే వెహికల్లో. అప్పుడు ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి సార్. మధ్యలో ఆపారు. మళ్ళీ మధ్యలో దిగినాక అక్కడ నాకు పిరమిడ్లు కనపడే, కానీ పిరమిడ్లు అంటే ఏంటో నాకు అప్పుడు తెలియదు. ఒకసారి ఇక్కడ శివుడు కనపడ్డాడు అవన్నీ చెప్పాను. మాట్లాడానా ఇట్లా చూస్తారు. నేను అంటుంటే ఏం మాట్లాడలేదు సార్, చెప్తుంటే విన్నారు అంతే. అట్లా జరిగింది సార్ ఫస్ట్ టైం ట్రెక్కింగ్. అట్లా ఇంకా సార్తో వెళ్ళింది అది ఒకటే. తర్వాత మామూలుగా మేము వెళ్ళాం, కానీ సార్తో వెళ్ళింది ఏం లేదు ట్రెక్కింగ్లో. ఎస్ మేడం, మరి మీరు ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎన్నో విషయాలు మాకు చెప్పడం జరిగింది. అలాగే పిరమిడ్స్ గురించి చెప్పారు, శాకాహారం గురించి చెప్పారు, మన సజ్జన సాంగత్యం, అలాగే పుస్తక పఠనం ఒక విశిష్ట దాని గురించి ఇక్కడ ఎంతో అద్భుతంగా చెప్పారు. మీరు ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకు ఇచ్చే మీ ఫైనల్ మెసేజ్ ఏంటి ఈ స్పిరిచువల్ జర్నీ పైన? ఊర్లలోకి వెళ్తున్నాం సార్. ప్రతి వాళ్ళు మీరు ఎట్లా ధ్యానానికి వచ్చామంటే పిఎంసి చూసి వచ్చామంటున్నారు సార్. మరి పిఎంసి వల్ల ఎంతో ఉపయోగం ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉపయోగమే కదా. ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం చేస్తే ఒక 4 ఇళ్ళకి వెళ్ళి చెప్పగలిగాము. ఇప్పుడు పిఎంసి ద్వారా ప్రపంచం అంతా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఇది అద్భుతమే కదా సార్. పత్రి సార్ కళనే కదా పిఎంసి అనేది కూడా. సో ఫైనల్గా మా ప్రేక్షకులకు ఇచ్చే మీరు మెసేజ్ ఏంటి? అందరం ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనశ్శాంతి కావాలి. ఇవన్నీ ఏది కావాలన్నా ధ్యానం ఒక్కటే దాని మూలం, ఇంకేమీ లేదు. ధ్యానం చేస్తే అన్నీ ఉంటాయి. మనం ఇది కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే చాలు సార్, మనకు అన్నీ జరిగిపోతున్నాయి. నా జీవితంలో నేను చూస్తున్నాను ఇప్పుడు ప్రతిదీ. ఓకే, ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మన స్పిరిచువల్ జర్నీలో మరి ఎన్నో విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిఎంసి. సో ఇదండి ఇవాల్టి స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్ హైమావతి మేడంతో. సో మరి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.